గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, మురుగు జలాలు, వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నతాధికారులను, తూర్పుగోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలు ఏంటో తెలపాలని, భవిష్యత్తులో చేయబోయే పనులపై స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. మనకు జీవితాన్ని ఇచ్చే నదులను చంపవద్దని, గోదావరి, కృష్ణ నదులను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఉన్నతాధికారులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, నా తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను రాత్రి రాజమండ్రికి వచ్చి ప్రత్యేకించి ఈ పుష్కరాలు రాబోతున్నాయి ఇంకో సంవత్సరంలో, సరిగ్గా 12 నెలలు. దానికి సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి, పురోగతి ఎలా ఉంది, దాంతోపాటు ఈ పుణ్య నదుల్లో స్నానం చేయడానికి అసలు కాలుష్యం ఎంత ఉంది ఏంటుందని వీటిని నిర్ధారించుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా చర్చించిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయాలు ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, పీసీబీ యాజ్ నోడల్ డిపార్ట్మెంట్. అంటే 6 జిల్లాలకి సంబంధించి ఈ గోదావరి 6 జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, పోలవరం, ఈ 6 జిల్లాలతోటి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ విత్ ఇంటర్ డిపార్ట్మెంట్స్. దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక నోడల్ డిపార్ట్మెంట్గా దీన్ని చూస్తుంది. అలాగే ఈ పుష్కరాలకు సంబంధించి పొల్యూషన్ ఎంత ఉందని మాట్లాడుతున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని పరిశ్రమల తాలూకు కాలుష్యం కూడా గోదావరి నదులు, గోదావరి పాయలు, పంట కాలంలో రావడం కూడా జరుగుతూ ఉంది. వీటిని కూడా చెక్ చేయడానికి ఎలా చేద్దామనే చర్యల్లో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూర్చొని మేమందరూ ఒక నిర్ధారణకు వచ్చాం. దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలకు కావచ్చు, పంచాయతీలకు కావచ్చు, ఈ 5 జిల్లాలకి, ఈ 6 జిల్లాలకి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ మెజర్స్ని మిటిగేట్ చేయడానికి ఈ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి దాదాపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక 100 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రాజధాని వస్తే ఎలా గ్రోత్ ఇంజిన్ అని అంటారు రాష్ట్రానికి, ఈ పుష్కరాలకి దాదాపు మనం అందరం ఆశిస్తుంది 10 కోట్ల మంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్కి, భిన్నమైన దారుల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి, హైవేస్ నుంచి. సో దాంట్లో అందరూ రాజమండ్రి చుట్టుపక్కలే కాకుండా ఇది 6 జిల్లాలకు సంబంధించింది కాబట్టి 6 జిల్లాలకు కూడా దీని నుంచి ఆర్థిక లబ్ధి పొందాలి. అలాగే దీనికి ఒక ఆర్థిక పరిపుష్టి చేకూరాలన్న ఉద్దేశంతో ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ కంతిలాల్ దండే గారితో, కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే వారి దగ్గర నుంచి మేము మాట్లాడుకుంది, మేము ఒక నిర్ధారణకు వచ్చిందంటే పంచాయత్స్ టు బి మేడ్ సెల్ఫ్ సఫిషియెంట్ విత్ ఫెసిలిటీస్ టు క్యాటర్ టు పుష్కరమ్స్. అంటే ఎవరైనా సరే వచ్చి పుష్కరాల్లోకి వెళ్ళాలి అంటే మేజర్ వీటికే కాకుండా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పంచాయతీల్లో, దట్టు ఒక 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ పంచాయతీల్లో మేము గైడ్ చేసి అక్కడే పంచాయతీల్లో హోమ్ స్టే పెట్టి వాళ్ళకి చక్కగా వచ్చి పుష్కర స్నానం చేసి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ వారి పూర్తి కొంచెం సేద తీరి తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళేలాగా దాదాపు 285 పంచాయతీలని గుర్తించాం. దానిని ఎలాగా ఇంకొంచెం మరింత అందాన్ని ఇనుమడింపు చేసేలాగా పుష్కర్ ఘాట్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా దానికి కూడా పంచాయతీరాజ్ నుంచి ప్రత్యేకంగా నిధులు దానికి ఇవ్వబోతున్నాం. అలాగే మేజర్గా ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రియా గారితో
రాజమండ్రి కలెక్టర్ గారు కీర్తి గారితో ఏమొచ్చినట్టు ఇప్పుడు ఇందాక మొత్తం నేను ఈ పరిశీలనకి వెళ్ళినప్పుడు చాలా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎంత శుభ్రపరుస్తున్నా కానీ ఎక్కడో చోట నాలాల నుంచి దీని నుంచి వచ్చేయటం లేదంటే గట్ల నుంచి పడేయటం. దీనికి కలెక్టర్ కీర్తి గారు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు నుంచి. దానికి సంపూర్ణంగా మనందరం మద్దతు తెలపాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇది మన నదిని, మన జీవనది, మనకి తల్లి లాంటిది మన నది. ఆ నదిని మనం కలుషితం చేసుకుంటే మన భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఈ ప్లాస్టిక్ ఫ్రీ అనేదాన్ని మీరు ఒక నినాదంగా తీసుకొని నదులు కలుషితం కాకుండా, ముఖ్యంగా మన తల్లి లాంటి గోదావరి నది కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క బిడ్డకి బాధ్యతను తెలియజేసుకుంటూ మీరు కూడా నో ప్లాస్టిక్ ఫ్రీ అన్నదానికి మీరు కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఇది మొదటి మీటింగ్ మాత్రమే. నేను తీసుకున్నది ఏంటంటే బాధ్యత నా డిపార్ట్మెంట్ కింద పర్యావరణ విభాగం కింద నాకు ఈ కృష్ణా గోదావరి క్లీన్ చేసి దీన్ని శుభ్రపరిచే వ్యవస్థ కూడా నా కిందే ఉంటుంది. అది దానికి బడ్జెట్ లేదు. సో దాన్ని ఎంపవర్ చేసి బోత్ గోదావరి అండ్ కృష్ణాని జీవనదులు అవి, ఆ జీవనదులు ఎలాంటి కాలుష్యం లేకుండా, ఎలాంటి పారిశ్రామిక కాలుష్యాలు లేకుండా ఎలా చేయాలి, ఒకవేళ కాలుష్యాలు ఉంటే దాన్ని అసలు కాలుష్యం లేకుండా దాన్ని శుభ్రపరిచి శుద్ధిపరిచి తిరిగి నదుల్లోకి వదలాలన్నదే సంబంధించి కొంతమంది పారిశ్రామికవేత్తలతో కూడా నెక్స్ట్ మీటింగ్ నేను మాట్లాడబోతున్నాను. వారి సహాయ సహకారాలు కూడా తీసుకొని మన జీవనదులు కాలుష్యం కాకుండా భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతో దీనికి ఈ రోజున రాజమండ్రిలో శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని పుష్కరాలు వచ్చే వరకు నేను ప్రతి 2 వారాలకి కనీసం అవసరమైతే నెలకి 3 సార్లు అయినా సరే, 4 సార్లు అయినా సరే నేను దీన్ని సూపర్వైజ్ చేసి కాలుష్యానికి సంబంధించి కానీ, డెవలప్మెంట్ సంబంధించి కానీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను అందరికీ తెలియజేస్తాను. అలాగే ఈ 6 జిల్లాలకు సంబంధించిన ప్రధానమైన మన పార్టీ అభ్యర్థులు, మన ఎన్డీఏ అభ్యర్థులందరికీ కూడా విల్ ఇన్వైట్ ఆల్ honorable representatives. Will be meeting soon and we'll discuss and we'll take all your suggestions. So thank you and once more, thank you. Jai Hind.